ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. ఇక టన్నెల్లో వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతుంది. దీంతో డీవాటరింగ్ తో సంబంధం లేకుండా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ టీములు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు సిబ్బంది. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ టీములు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా పూర్తిగా మట్టి బురదతో నిండిపోయాయి. ఈ ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. నీరు మట్టి బురద తోడే వరకు అక్కడ చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. ఇక అంతకుముందు రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. ఇక ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు ప్రమాదంపై ఆరా తీశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల దగ్గరకు చేరుకొని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీములు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఇక ఆపరేషన్ కావాల్సిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల దగ్గరకు తరలించారు. అయితే గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. ఇక మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ ను సహాయక చర్యల కోసం సిద్ధం చేసింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ల దగ్గర 3 మీటర్లపై పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఇక భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మందిలో ఇక టన్నెల్లో చిక్కుకున్న వాళ్లలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ ఉన్నారు. టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ సహా కూలీలు సందీప్ సాహు, జక్తా ఎక్స్ సంతోష్ సాహు, అంజు సాహులుగా గుర్తించారు. ఈ 8 మందిలో 6 జయప్రకాశ్ అసోసియేట్స్ కు చెందిన సిబ్బంది కాగా రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన మరో 2 ఉన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది. 4 రోజుల కిందట పనులు మొదలయ్యాయి. రైట్గా రెస్క్యూకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ కొనసాగుతుంది. 50 మీటర్ల దూరంలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్లేస్కి 50 మీటర్ల దూరం వరకు ఆర్మీ బృందం వెళ్ళింది. అయితే అక్కడ నుంచి బురద ప్లస్ వాటర్ ఉండడం వల్ల ఆ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దానికోసం వాటర్ స్కానర్ సహాయంతో ఎక్కడ చిక్కున్న 8 మంది ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైజాగ్ నుంచి నావీ బృందాన్ని కూడా పిలుస్తున్నారు. ఈ సాయంత్రానికి వాళ్ళు కూడా చేరుకొని ఈ రెస్క్యూలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్మీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా వీటితో పాటు స్థానిక యంత్రాంగం అంతా కూడా ఈ రెస్క్యూ టీంలో పాల్గొంటోంది. నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా 8 మంది ఆచూకీ లేకుండా పోయింది. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు, రెస్క్యూ చేపట్టారు. ఆ రెస్క్యూలో భాగంగా వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బురద, వాటర్ ఈ రెండు ఉండడం వల్ల రెస్క్యూ అనేది విజయవంతం కాలేకపోతుంది. వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడి వరకు అయితే అంటే 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి 13 కిలోమీటర్లు అక్కడ వరకు కూడా వెళ్తున్నారు. కేవలం ఏదైతే ఘటన జరిగిందో అక్కడ నుంచి ముందుకు వెళ్ళని పరిస్థితుంది. ఈ బురద కారణంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికోసమే నేవీ బృందాన్ని కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళు సాయంత్రం చేరుకుని ఈ చర్యల్లో పాల్గొంటారు. ఎప్పటికప్పుడు ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిన్న వెళ్లారు, ఈ రోజు కూడా వెళ్ళి అక్కడే ఉండి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు, వారితో సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళందరూ కూడా అంటే వేగవంతంగా సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే వాటర్ ఉన్నా కూడా రెస్క్యూ కొనసాగే విధంగా ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు కూడా మంత్రి సూచనతోని వాళ్ళు సహాయక సిబ్బంది అంతా కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళని త్వరగా తీసుకొచ్చేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏదైతే రెస్క్యూలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే మనము ఈ రెస్క్యూ ఆపరేషన్ నిన్న నుంచి కూడా కొనసాగుతోంది. వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు పిలిపించారు. ఇటు హైడ్రా కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మరోవైపు ఆర్మీ బృందాన్ని కూడా పిలిచారు. ఇప్పుడు నేవీ బృందాన్ని కూడా ఈ సాయంత్రానికి పిలిచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉన్నతాధికారులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారందరినీ కూడా సురక్షితంగా రావాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు లేకపోతే ప్రజలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ 8 మందికి సంబంధించి వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.